రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నిటి చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. భారీ వాహనాలను నియంత్రించడంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు, ప్రధాన కార్యదర్శిగా మానస, కోశాధికారిగా మధుసూదన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 1న కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపించేయాలని కోరారు. అలాగే యూజీటీ నిధుల విడుదల, బోధన్ రోడ్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులు పూర్తి చేసి కేటాయింపులు జరపాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ముద్దిరాజు సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. ఇమ్మడి గోపి బుధవారం రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివార్లో ఒకడు మరో కారుతో ఢీకొట్టాడు. అనంతరం అత్యంత దారుణంగా హతమార్చాడు.